నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం స్కామ్ ఏదైతే ఉన్నదో అఫీషియల్గా ఆ తీసినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, ఆథెంటికేటెడ్ ప్రూఫ్స్ కావచ్చు, ఏదైనా సరే ఈ యొక్క ఎన్ని కోట్లు సంపాదించినారు, ఎన్ని కోట్లు దండుకున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వేసి చూస్తే ఏకంగా 3,500 కోట్ల నుంచి 3,700 కోట్లు అన్నారు. తవ్వే కొద్దీ ఉండేటువంటి దాంట్లో ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో, ఎన్ని కోట్లు దండుకున్నారో ఆ యొక్క వ్యవహారం బయటకు వచ్చినటువంటి ఈ క్రమంలో ఏకంగా 4,600 4,700 కోట్ల వరకు గతంలో మద్య స్కామ్లో దండుకునేట్లుగా మనకైతే అర్థమవుతుంది. కానీ ఇదే మద్య స్కామ్లో రెండో కోణం కనుక మనం కనుక తవ్వి చూస్తే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 654 మద్యం అవుట్లెట్స్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి స్కాము దాన్ని తవ్విల్లోడితే ఇన్ని రోజులు టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, చాలామంది చెప్తూ వచ్చారు 50,000 కోట్లని కొంతమంది, 70,000 కోట్లు కొంతమంది, ఏకంగా 99,000 కోట్ల పైచిలకు దీంట్లో స్కామ్ జరిగిందని చెప్తున్నారు. ఏదైతే 654 అవుట్లెట్లు ఉన్నాయో మద్యం అవుట్లెట్లు, వీటి కేంద్రంగా జరిగినటువంటి ఈ స్కామ్ కనుక బయటికి తీస్తే ఏకంగా 1,00,000 కోట్లు తగులుతుంది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు లేదా దేశం పరిధిలో ఉండేటువంటి విచారణ అధికారుల యొక్క సంఖ్య తక్కువగా ఉండడము, లేకుండా ఉంటే ఈ సిస్టమ్ స్పీడ్ తక్కువగా ఉండడం మూలన ప్రస్తుతము మద్య స్కామ్లో ఫస్ట్ ఫేజ్లో జరిగినటువంటి ఏదైతే ఈ అవినీతి ఉన్నదో దానికి సంబంధించినటువంటి దోషుల్ని బయటికి తీసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అందులో భాగంగా సిట్ ఇన్నాళ్ళు దూకుడు పెంచింది. అయితే చాప కింద నీరు మాత్రం జరుగుతున్నటువంటి ఈ విచారణలకి ఈడీ అనూహ్యంగా ఎంటర్ అవ్వడంతో కొంతమందికి ముచ్చెమటలు పడుతున్నాయి. అందులో మరీ ముఖ్యంగా ఇదే మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ గతంలో జైలు కూడా పోయించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈయన్ని సిట్టు యొక్క పరిధి దాటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు పిలిచారు విచారణకి. ఈయన కూడా హైదరాబాద్లో జరిగినటువంటి ఈ విచారణకు హాజరవడము, దాదాపు సుదీర్ఘంగా 6 గంటల పాటు ఈయన పైన ప్రశ్నల వర్షం కురిపించడంతో ఈయన కొన్ని లీకులు ఇచ్చాడు. ఏంటంటే నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినానని చెప్పినా కూడా ఆల్రెడీ సిట్ వారు ఏదైతే సేకరించారో కొన్ని డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ అన్ని ఈడీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఈయన అబద్ధం చెప్పేదానికి కూడా ఆస్కారం లేదు. ఆ కేసుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మన దగ్గర అయితే ఉన్నాయి. ఈడీ వాళ్ళు మొట్టమొదట అడిగినటువంటి ప్రశ్న ఏంది, సాయి రెడ్డి మీకు ఎందుకు 100 కోట్ల రూపాయలు ఇచ్చినాడు? అది రూపాయి కాకపోయా, 2 రూపాయలు కాకపోయా, 60 లక్షలు 70 లక్షలు కాకపోయా, ఏకంగా 100 కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చారనేది తొలి ప్రశ్న. దానికి సంబంధించి ఈయన అడగడం జరిగింది. వాటిని రాజకేశ్ రెడ్డికి ఎందుకు ఇప్పించారు? వైకాపా ఎంపీ మిథున్ రెడ్డిని ప్రశ్నించిన ఈడీ ఏపీ మద్యం కుంభకోణం కేసులో విచారణ. అసలు రాజకేశ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి ఐటీ సలహాదారుగా ఉన్నాడు. అసలు ఆయన ఏమి సంబంధం? అసలు 100 కోట్లు ఏదన్నా జరిగితే అఫీషియల్గా ఇవ్వాలి. అసలు 100 కోట్లు ఎందుకు ఇచ్చారు? ఆ 100 కోట్లు దేనికి వాడినాడు? అఫీషియల్ కాకపోవచ్చు, ఒకవేళ 100 కోట్లు తీసుకున్నాడు, ఏ వ్యాపారంలో పెట్టాడు ఆ 100 కోట్లు అనేది మెయిన్ ప్రశ్న. ఇక్కడ తీగలా అయితే డొంక కదిలినట్టు విజయసాయి రెడ్డికి ఉన్నటువంటి అక్కసు చూడండి. విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడికి సంబంధించినటువంటి కంపెనీల ద్వారా 100 కోట్లు తీసి ఇచ్చి ఈ మిథున్ రెడ్డి వీళ్ళందరూ ఈ యొక్క అవినాభావ సంబంధంతో రాజకేశ్ రెడ్డి దగ్గర డబ్బులు ఇచ్చాడు. పాపం ఆ డబ్బు మొత్తం వాడుకుంది రాజకేశ్ రెడ్డి అంటే కాదు. ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఆ మద్యం స్కామ్కి బేసిక్ లెవెల్లో బేసిక్ ఫౌండేషన్లో 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. ఆ పెట్టుబడి పెట్టి దాదాపు 6 రూపాయలు 7 రూపాయలు ఇంట్రెస్ట్ ఆ 100 కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వాలని చెప్పి ఆ రోజు జరిగినటువంటి డీల్. జనరల్గా డీల్స్ ఏదైనా సరే ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడ జరగాల? ప్రభుత్వ కార్యాలయాల్లో జరగాల, సచివాలయంలో జరగాల, లేకుంటే మంత్రుల పేషీలు జరగాల, లేకుంటే సీఎం పేషీలో జరగాల. అలా జరగల. ఏకంగా హైదరాబాద్లో 2-3 చోట్ల స్థావరాల్లో జరిగినటువంటి డీల్ అది. అదే మెయిన్ పెద్ద క్వశ్చన్ మార్కు. ఆ యొక్క డీల్లో ఎవరైతే పాల్గొన్నారో ప్రతి ఒక్కరికి కూడా జైలుకు పోవాలా? వీళ్ళంత నిజాయితీ పరులు, అంత నిబద్ధత గల వ్యక్తులు, రాష్ట్ర ప్రజలకి సేవ చేద్దాం అనేటువంటి వ్యక్తులు అయితే యాడనో హైదరాబాద్లో సిట్టింగ్ లేసి మరి ఆడెందుకు చేయాలా ఈ డీలు? దీనిపైన సిట్ వారు ఖచ్చితంగా సిట్ వారితో పాటు నిన్న మొన్న ఈడీ కూడా అటు విజయసాయి రెడ్డి గారిని, ఇటు రాజంపేట ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డిని కూడా అడగడం జరిగింది. ఇక్కడ జనరల్గా నేను ఇందాకన్నట్టు తీగలా అయితే డొంక కదిలినట్టు విజయసాయి రెడ్డి గతంలో ప్రెస్ మీట్ ఆధారంగా ఆయన చెప్పినటువంటి మాట ఏంది, ఈ కేసులో తలా తోక అనగా కర్త కర్మ క్రియ కళ్ళు ముక్కులు చెవులు మొత్తం రాజకేశ్ రెడ్డి అని చెప్పినాడు. ఎందుకంటే పాపం ఆ రోజు 100 కోట్ల రూపాయల డీల్లో 100 కోట్లు మేము తిరిగి ఇచ్చాము, పలానా వడ్డీ కల్పిస్తామని చెప్పి రాజకేశ్ రెడ్డియే సంతకాలు పెట్టాడు. ఆయన ఈరోజు పాపము డబ్బులు వెనక్కి లేకున్నాడు విజయసాయి రెడ్డికి. డబ్బులేమో విజయసాయి రెడ్డిని అడ్డు పెట్టుకొని డబ్బులని సంపాదించేసుకున్నారు ఆ రోజున. కానీ ఆ 100 కోట్ల రూపాయలతో పాటు దానికి సంబంధించినటువంటి వడ్డీ డబ్బులు ఇప్పటికీ తిరిగి ఇవ్వకపోవడంతో రాజకేశ్ రెడ్డిని కన్నా టార్గెట్ చేస్తే దీని వెనకున్నటువంటి మోక మొత్తం సరికిలేకి వస్తుందని చెప్పి విజయసాయి రెడ్డి సహజంగా ఆయన సీఏ చేసినటువంటి వ్యక్తి కాబట్టి విత్ క్లారిటీ ఆఫ్ మైండ్తో ఈ పాయింట్ పైన ట్రిగ్గర్ చేసి పారిపోతున్నాడు ఎవరిని? రాజకేశ్ రెడ్డిని. తద్వారా రాజకేశ్ రెడ్డి అని ఆయన ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. ఇంక ఇప్పుడు ప్రస్తుతం మిథున్ రెడ్డి వంతు వచ్చిందనమాట. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు వైకాపా ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి దాదాపు 7 గంటల పాటు విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
పలు వివరాలను రాబట్టింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్తో పాటు తమ దర్యాప్తులోనూ వెల్లడైన అంశాలను దగ్గర పెట్టుకొని ప్రశ్నించినట్లు తెలిసింది. ఈడ చూపించినట్టు ఏంది వీళ్ళ దగ్గర ప్రూఫ్స్ అంటే, ఏదైతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నాడో వాళ్ళకు ఉన్నటువంటి కంపెనీ పిఎల్ఆర్ కంపెనీ, పెద్దిరెడ్డి లక్ష్మారెడ్డి అనేది మిథున్ రెడ్డి వాళ్ళ తాత పేరు మీద ఎస్టాబ్లిష్ చేసినటువంటి కంపెనీ. ఒక్కొక్కసారి 52 లక్షలు, ఇంకొకసారి 78 లక్షలు, ఇంకొకసారి 118 లక్షలు, అంటే 1,18,00,000 పైన ఆయన అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి. సరే, వాళ్ళకి ఆల్రెడీ వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారాలకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో అసలు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడిగినటువంటి ప్రశ్న. ఎక్కడి నుంచి వచ్చినాయి? మద్యం స్కామ్లో అన్అఫిషియల్గా ఏదైతే డిస్టిలరీస్ ఉన్నాయో వాళ్ళ నుంచి అన్అఫిషియల్గా వేశారు డబ్బులు. అది కేవలం పెట్టి అమౌంట్ అనమాట, చిన్నపాటి అమౌంట్. ఇది కాక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు దిగింది? ప్రధానంగా గతంలో పార్లమెంట్ వేదికగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు, వీళ్ళందరూ ఉండగా ఆయన చెప్పినటువంటి మాట ఏంది? సార్, ఏకంగా ఆంధ్రప్రదేశ్లో 4,000 కోట్ల పైచిలుకు స్కామ్ జరిగింది. ఎంతో కొన్ని కోట్లు కావచ్చు కాక 4,000 కోట్ల పైన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర దేశాలకు డబ్బు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ఏకంగా 2,000 కోట్ల రూపాయలు సౌత్ ఆఫ్రికాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇంకా 2,000 కోట్ల రూపాయలు ఏకంగా దుబాయ్కి ట్రాన్స్ఫర్ చేసేసారని చెప్పి ఆయన పార్లమెంట్ వేదిక ఆయన కుండ బద్దలు కొట్టడంతో ఈ యొక్క మద్యం కేసు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఊపందుకునిందనమాట. ముఖ్యంగా ఏవన్ రాజకేశ్ రెడ్డికి 100 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్నట్టు ప్రశ్నించేట్లు మనకైతే సమాచారం. మద్యం విధానం రూపకల్పనలో మిథున్ రెడ్డి పోషించినటువంటి పాత్ర, ఆయన భాగస్వామిగా ఉన్న ఇతర వ్యాపార సంస్థల లావాదేవీల వివరాలు అడిగారని తెలుస్తోంది. మనం దీంట్లో తీగిలాగితే డొంక కదిలినట్టు ఆ డెప్త్ ఏదైతే ఉండదో, సౌత్ ఆఫ్రికాలోను లెడ్డిస్ లాబొరేటరీస్ పేరు మీద, అదేవిధంగా జార్జ్ రెడ్డి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి సమీప బంధువు ఉన్నారో ఆయన బిడ్డలో అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం, అక్కడ కల్తీ మద్యం తయారు చేయడం కావచ్చు, ఇట్లాంటి అన్నీ కూడా ఈ యొక్క సిట్ అధికారులు, అదేవిధంగా ప్రస్తుతం ఈడీ అధికారులు మిథున్ రెడ్డిని అడిగినారు. అసలు మిథున్ రెడ్డికి దీంతో ఏం సంబంధం అంటే, ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చినటువంటి మద్యం విధానం పైన ఆయనే కీలక పాత్రధారి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్య సన్నిహితుడుగా, స్నేహితుడుగా, ఒక అంతకు మించి సోదర భావంతో ఆయన ముందుకెళ్ళేటువంటి ఈ మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి సలహా మూలానే ఆంధ్రప్రదేశ్లో ఈ మొత్తం మద్యం స్కామ్ చోటు చేసుకున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. కేవలం ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన్ని కరివేపాకు మాదిరి వాడుకున్నారు, కేవలం ఒక కొరియర్ బాయ్ మాదిరి వాడుకున్నారు. కానీ ఆయన కూడా కొన్ని 100 కోట్లు ముట్టిండొచ్చు కాక, ఈడ బేసిక్ ఫౌండేషన్లో మిథున్ రెడ్డిదే కీలక పాత్ర అని చెప్పి ఈడీ అయితే భావిస్తుంది. అందుకే లేకుండా ఉంటే అంత ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అయినటువంటి మిథున్ రెడ్డిని ఏకంగా 74 రోజులు 73 రోజులు పైచీలుగా ఆయన జైల్లో పెట్టారంటే ఈయన పాత్ర లేకుండా ఆయన అంత సింపుల్గా పెట్టరు. ఆయన ఏం సామాన్యమైన వ్యక్తి ఏం కాదు కూడా. సో నిప్పు లేనిదే పొగరాదు అనే సామెత ఏ విధంగా అయితే ఉందో, మిథున్ రెడ్డి పాత్ర ఈ యొక్క మద్య స్కామ్లో స్పష్టం సుస్పష్టం అనేది మనందరికీ తెలిసినటువంటి వ్యవహారము. ఇంకా విశ్వసనీయ సమాచారం ప్రకారం వైకాపా ఎంపీ ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంలో నిధుల మళ్లింపుకు సంబంధించి ఈడీ అధికారులు దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న విజయసాయి రెడ్డిని గురువారం ప్రశ్నించిన అధికారులు కీలక నిందితుడైనటువంటి మిథున్ రెడ్డిని శుక్రవారం హైదరాబాద్లో అయితే విచారణ పిలిచారు. ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి వచ్చిన మిథున్ రెడ్డి సాయంత్రం 6 గంటలకు అయితే తిరిగిపోయినాడు. మధ్యలో భోజన విరామం మినహా దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించారు. మద్యం డిస్టిలరీలను తమ అదుపాజ్ఞలో పెట్టుకుని సొంత మద్యం బ్రాండ్లు తయారు చేయించి బ్యావరేజెస్ ద్వారా అమ్మించి భారీ లాభాలు కూడగట్టుకున్నారని, ఈ లాభాలను ఎవరి సంస్థల్లోకి మళ్లించారన్నది ప్రధాన అభియోగం. ఇక్కడ పాపము ఇన్ని రోజులు వైకాపా మాజీ ఎంపీ, మాజీ రాజ్యసభ సభ్యుడైనటువంటి విజయసాయి రెడ్డి బాధ ఏంది? ఇక్కడ క్లారిటీగా ఇక్కడ ఏదైతే వర్ణించినారో విదేశాలకి డబ్బు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారో, విదేశాల్లో ఉన్నటువంటి షెల్ కంపెనీలకి ఇక్కడ ఏ కంపెనీల ద్వారా ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి ఈడీ వారు అడుగుతున్నారు. ఈ ప్రశ్నలన్నీ విజయసాయి రెడ్డిని అడగాలన్నమాట. నెంబర్ 1 కాకుంటే పాపము ఆయన పాత్ర దాదాపు లేనట్లుగా అయితే మనకైతే తెలుసు. ఎందుకంటే స్టార్టింగ్లో 100 కోట్లు ఇచ్చి నేనైతే శనగలు తిన్నావా, చేతులు కడుక్కున్నావా అని చెప్పి నేనైతే ఆ కేసు నుంచి దూరంగా ఉన్నాను, ఆ స్కామ్కు దూరంగా ఉన్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూరు కోటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గంప గుత్తగా ఏదైతే ఆదివారం పూట మటన్ కూర కోసి భాగాలు పంచుకుంటారో ఆ విధంగా మద్యం స్కామ్లో డబ్బులు తినేశారో, నాకు ఏమీ సంబంధం లేదు, నేను విజిల్ బ్లోయర్ని, ఎక్కడికి ఎటువంటి ఏ సమయంలో ప్రశ్నలు అడిగినా కూడా నేను చెప్పడానికి సిద్ధం అని చెప్పి విజయసాయి రెడ్డి కూడా ఈ కేసుని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగడానికి ఆయన కూడా సహకరిస్తున్నట్టు మనకైతే తెలుస్తుంది. మొత్తం మీద ఈయన ఈడీ అడిగినటువంటి ప్రశ్నలకి ముచ్చెమటలు బట్టి ఈయనైతే నాకు ఏమీ తెలియదు, ఇంక మీకు నచ్చేది చేసుకోండి అని చెప్పి ఈయన ఆ విచారణ అనంతరం ఈయనైతే చెప్పడం జరిగింది. ధన్యవాదాలండి.